హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జీవితంలో సమయము, వయస్సు ఈ రెండు నీ దగ్గర ఉన్నప్పుడు వాటిని సరిగ్గా సద్వినియోగం పరచుకోవడం తెలుసుకున్నప్పుడే ఒక్కొక్కసారి అవి ఖర్చు అయ్యాక తిరిగి పొందలేము. ఎంత ప్రయత్నించినా అవి ఎప్పటికీ తిరిగి రావు. అందుకని సమయాన్ని, వయసులో ఉన్నటువంటి శక్తిని సరైన పద్ధతిలో అలవాటు నేర్చుకోవడం మన పద్ధతి. ఎందుకు చెప్తున్నా అని మీరు అనుకుంటున్నారా? సో చెప్పడానికి ముందు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క మోటివేషనల్ వీడియో మీకు రీచ్ అవుతుంది. సో సమయం అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అవర్ లైఫ్. సో మనము ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఎవ్రీ సెకండ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ టైంని మనం సెట్ చేసుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. సో నేను ముందు రోజుగానే నైట్ మొత్తం ఇలా ఫ్రెష్గా నీట్గా చేసుకొని పెట్టుకున్నాను కిచెన్ని. మనము డే టు డే ఇంప్రూవ్ అవ్వడం నేర్చుకోవాలి, కానీ డే మొత్తం ఒక డేని ఎలా సద్వినియోగం చేసుకోవాలని చూసుకోవాలి, కానీ ఆ డేని ఎలా వేస్ట్ చేయాలనేది మనము చూడకూడదు. ఆ డేలో ఉండే టయాన్ని ఎంత ఉపయోగించామన్నది కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను నైటే మొత్తం అన్ని గిన్నెలు కడిగేసుకొని అలాగే మొత్తం నీట్గా క్లీన్గా చేసుకున్నాను. సో దానివల్ల ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సో సేవింగ్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ టైంలో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అన్ని నీట్గా చేసుకున్నాను కాబట్టి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను ఇక్కడ మిల్క్ పెడుతున్న పిల్లల కోసం. అలాగే రాగి జావ ఖచ్చితంగా తీసుకుంటున్నాను రెగ్యులర్గా. ఎందుకంటే మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు హెల్దీ ఫుడ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ముందుగా వాటర్ని వేడి చేసి దాన్ని కాగబెట్టిన తర్వాత జావా తీసుకోవడానికి ఇక్కడ జావా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను హౌస్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా వాటిని అక్కడ పెట్టేసి వెళ్ళాను. తర్వాత నేను ఇంకా అక్కడ అయ్యే లోపల మనం ఇక్కడ వేరే వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ టైం అనేది మనం సేవ్ చేసుకోవాలి. అక్కడ మంట పెద్దగా పెట్టి అక్కడనే ఉండి తొందరగా అయిపోయేదానికంటే అక్కడ కొంచెం సిమ్లో పెట్టి మిగతా పని ఆ టైంని మనము మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. సో మనం ఎంత తక్కువ టైంలో వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఒక హౌస్ వైఫ్ అంత ఎక్కువ టైంని మనము స్టడీకి ప్రిపరేషన్కి టైము ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎంత అవుతుందంటే 9 అవుతుంది. 9 వరకు నా వర్క్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. సో నేను ప్రిపరేషన్కి సిద్ధం అవుతున్నాను. అంటే మార్నింగ్ 9 వరకు నేను ఎర్లీ మార్నింగ్ లేచాను, వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇలా ప్రిపరేషన్కి సిద్ధం అయ్యాను. పిల్లలు ఇద్దరు పడుకున్నారండి, ఇంకా వాళ్ళిద్దరు లేవలేరు. సో వాళ్ళు లేస్తే మాత్రం ఇంకా మళ్ళీ కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నా ప్రిపరేషన్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను. అంటే క్లాసెస్ ఏం తీసుకోలేను, ఆన్లైన్లో నేను రీసెంట్గా చాలా మందికి చెప్పిన గ్రంథాలయ దాంట్లో 6 months కరెంట్ అఫైర్స్ రీసెంట్వి చెప్తున్నారు. సో వాళ్ళవి మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గ్రంథాలయలో అంటే మనకు టైం తక్కువ ఉంది, హెచ్డబ్ల్యూ ప్రిపరేషన్ వాళ్ళకి తక్కువ టైం ఉంది కాబట్టి సో జస్ట్ గ్రంథాలయ వాళ్ళవి వినండి. లేదంటే హరీష్ అకాడమీలో సారీ కూడా చాలా బాగున్నాయి, అవైనా సరే వినడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను ప్రాథమిక హక్కులు, ఇంపార్టెంట్ హక్కులు చెప్తా అన్నా కదా. సో మనకు ప్రాథమిక హక్కులు మోస్ట్ ఇంపార్టెంట్ హక్కు ఏంటంటే ఆస్తి హక్కు 31. సో ఆర్టికల్ 31 ఆస్తి హక్కు. అలాగే రాజ్యాంగ పరిరక్షణ హక్కు 32 ఆర్టికల్. అలాగే మత స్వాతంత్రపు హక్కు 25 to 28 వరకు ఉంటాయి. మత స్వాతంత్రపు హక్కు అనేది ఇంపార్టెంట్ ఇది. సో అందులో 25 ఏంది, నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. 26 మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు. సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి సమానత్వపు హక్కు, సెకండ్ వచ్చేసి స్వాతంత్రపు హక్కు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. 21A 21 జీవించే హక్కు అని చెప్పేసి. సో ఇట్లా కొన్ని ప్రాథమిక హక్కులు అనేటి ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్స్ ఉన్నాయి కదా. సెక్షన్స్లలో ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అయితే కొన్ని సెక్షన్స్లలో అంటే సెక్షన్స్లలో ఉన్నటువంటి విధానాన్ని మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే సెక్షన్ 12 ఉచిత నిర్బంధ విద్యకై పాఠశాల బాధ్యతలు ఉంటాయి కదా. సో దాంట్లో పూర్తి ప్రైవేటు బదిలీలు అయితే బలహీన ప్రతికూల విలువలకు గల ప్రతి తరగతి 25%
25% మందికి ఉచిత విద్యను అందించాలి అని ఇంపార్టెంట్. అది ఏ సెక్షన్ లో చెప్పిళ్ళు? సెక్షన్ 12 లో మనకు పూర్తి ప్రైవేటు బడులైతే అంటే మొత్తం ప్రైవేటు బడులైతే బలహీన ప్రతికూల పిల్లలకు ప్రతి తరగతిలో 25% మందికి ఉచితంగా విద్యను అందించాలి అని చెప్పేసి సెక్షన్ 12 లో చెప్పారు. సెక్షన్స్ గురించి ఈ విధంగానే క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. అంటే జస్ట్ మనకి ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది అంటే ఉచిత నిర్బంధ విద్యకే పాఠశాల బాధ్యతలు, ఈ సెక్షన్ ఇది అని చెప్పేసి ఇట్లా అడిగారు. సెక్షన్ లో ఉన్నటువంటి మ్యాటర్ గురించి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 13 అండి. సెక్షన్ 13 లో క్యాపిటేషన్ ఫీజు ఎంపిక విధానం లేని ప్రదేశం. సో దాంట్లో ఏ బడైనా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు 25,000 రూపాయలు, ఆ తర్వాత ప్రతి తప్పుకు 50,000 రూపాయల జరిమానా విధించవచ్చు. సో ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. మనకు కాంపిటేటివ్ లో అడిగేటి ఎట్లా అడుగుతారంటే మధ్యలో నుంచి తీసుకొచ్చి క్వశ్చన్ ని రేజ్ చేస్తారు. అలాగే పాఠశాల యాజమాన్య సంఘంలో కూడా ఇంపార్టెంట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మీకు సెక్షన్ 7, సెక్షన్ 21, సెక్షన్ 13, సెక్షన్ 12, సెక్షన్ 7 ఇంపార్టెంట్ సెక్షన్స్ చెప్తున్నాను నేను ఇక్కడ. మీకు టైం ఇక్కడ వీడియో నేను లెంత్ ఎక్కువ తీసుకోవట్లేదు, జస్ట్ 7 minutes లోనే మీకు కంప్లీట్ చేద్దామని చెప్పేసి. సెక్షన్ 25 కూడా ఉపాధ్యాయ వృద్ధి నిష్పత్తి అని. సో అట్లాగే సెక్షన్ 34 రాష్ట్ర సలహా సంఘం కూడా, అలాగే సెక్షన్ 33 జాతీయ సలహా సంఘం, సెక్షన్ 33, సెక్షన్ 34, సెక్షన్ 25, అలాగే సెక్షన్ 21, సెక్షన్ 13, సెక్షన్ 12, అలాగే సెక్షన్ 7. సో ఇట్లా మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఈ సెక్షన్స్ లలో నుంచి మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సెక్షన్ అయితే రాష్ట్ర సలహా సంఘం, జాతీయ సలహా సంఘం, అలాగే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఇక్కడ నుంచి, అలాగే మనకి కాంపిటేషన్ ఫీజు ఎంపిక విధానం లేని ప్రదేశము, అలాగే ఉచిత నిర్బంధ విద్యకే పాఠశాలలో ఆర్థిక ఇతర బాధ్యతలు పంచుకోవడం సెక్షన్ 7. సో ఇట్లా ఇక్కడ నుంచి మనకు సెక్షన్స్ అనేటివి ఫార్మేషన్ అవుతాయి, అంటే విట్స్ ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే పేపర్ 1 లో కూడా అడుగుతున్నారు. సో పేపర్ 1 వీడియో అనేది నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.